హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మీ అందరి కోసం నేను ఒక స్పెషల్ రెసిపీతో అయితే వచ్చేసాను. సో అది ఏంటి అనేది చూపించేస్తాను. లేట్ చేయకుండా మనం చూసేద్దాం. సో ఇది వచ్చేసి నేను వంకాయ ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా కొంచెము బ్రౌన్ ఇలా వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఒక 50% కుక్ అయితే చాలు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా కుక్ అవుతుంది. సో ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఉండండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇగో చూసారు కదండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఒక 50% కుక్ అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడేమో నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, సోంపు అండ్ కసూరి మేతి వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెము సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇది ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ఇవి రెండు కూడా బాగా కలుపుకొని కొంచెము కుక్ అయిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గాలి. కొద్దిసేపు ఒక 1 to 2 minutes కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అంటే టమాటాలు కొంచెము కుక్ అవ్వడానికి సాఫ్ట్గా అవుతాయి కొంచెం సాల్ట్ వేస్తే. సో కొంచెం సాల్ట్ వేసేసి మనం మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 minutes అలా కొంచెం మగ్గనివ్వాలి. సో చూడండి, ఇలా మూత పెట్టేసిన తర్వాత చూడండి కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత ఒక 50% అయితే బాగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మనము మసాలా అంటే సాల్ట్ అండ్ కారము, ఇంకా ధనియాల పొడి అండ్ గరం మసాలా, ఇవన్నీ మసాలాలన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఇంకో 5 minutes కుక్ అవ్వాలి. ఈ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది కానీ బాగుంటుంది. సో ఇక్కడ మసాలాలన్నీ వేసేసి మూత పెట్టేసి కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనకి కొంచెం పెరుగు వేసుకోండి. ఒక చిన్న కప్ అంత పెరుగు వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. సో ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం పెరుగేయడం వల్ల టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. రొటీన్ టేస్ట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెము ఈ కర్రీ అనేది చపాతీలకి అండ్ పుల్కాలకి అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కుక్ అయిపోయింది చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ, ఆలుగడ్డ వేసేసుకొని ఇంకో 10 minutes కుక్ చేసుకోవాలి. ఇంకో 10 minutes కుక్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న మసాలా దీనికి వెళ్ళి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.